భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే. వందలాది రథాలు, గజములు, తురగములు, అనేక సువర్ణాభరణములు, వేల కొలది పనికత్తెలు, కొత్త పెళ్లి కూతురైన దేవకీదేవికి తండ్రి అయిన దేవకుడు అరణంగా అంటే కానుకలుగా ఇచ్చి సాగనంపాడు. గుర్రపు పగ్గాలను సడలించి ఉత్సాహంగా రథాన్ని నడుపుతున్నాడు కంసుడు. వేగంగా రథం నడుపుతున్న కంసునికి హఠాత్తుగా గుండెలు అదిరేలా ఆకాశవాణి ఇలా పలికింది. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపె తెరవుగ మీద శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుచుమీ ఓ కంస, చాలా సంతోషంతో నీ చెల్లెలు మెచ్చుకునేటట్లు ప్రేమగా రథం తోలుతున్నావు. కానీ మున్ముందు ఏమి జరుగుతుందో ఎరుగకున్నావు. ఈమె అష్టమ సంతానము నీ పాలిటి మృత్యు అవుతుంది సుమా అని హెచ్చరించింది. ఇలా ఆకాశవాణి హెచ్చరికను విన్న కంసుడు అదిరిపడి వెంటనే వరు నుండి కత్తిలాగి చెల్లెలు కొప్పును ఒడిసిపట్టుకొని ఏమాత్రం చెల్లెలనే దయలేకుండా తెగించి తెగనగడానికి పూనుకున్నాడు. ఆ సమయంలో వసుదేవుడు అడ్డుపడి శాంతంగా ఇలా అంటున్నాడు. అన్నవు నీవు చెల్లికి నకట మాడలు చీరలిచ్చుటో మన్నన సేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా మాని రావన్నా సహింపుమన్నా తగదన్నా వధింపకుమన్నా వేడదా బావా, అన్నవైన నీవు చెల్లికి నగలు, నాణ్యాలు, చీరలు, సారులు ఇచ్చి మర్యాద చెయ్యాలి. మంచి మాటలతో ఆదరించాలి. అంతేకాని ఆకాశంలో వినిపించిన మాటలే నిజమని నీకు మేలు చేశావని నమ్మి చెల్లిని చంపవద్దు. నీ ప్రయత్నం విరమించుకో, ఓర్పు వహించు. నిన్ను వేడుకుంటున్నాను, దేవకిని వధించవద్దు అని. నీవు గొప్ప భోజవంశ ప్రభువు, పుణ్యాత్ముడవు. చెల్లెలు నీకు కూతురుతో సమానమైనది. అబల, నీ క్షేమాన్ని కోరే తోబుట్టువు. ఏవో మాటలు విని చంపడం న్యాయమా? కోపం మాని ఆలోచించవయ్యా అని కంసుణ్ణి ప్రశంసిస్తూ వేడుకున్నాడు వసుదేవుడు. భాగవత పద్యమకరందాన్ని విని ఆదరిస్తున్న మిత్రులారా, ఈ పద్యమకరందం మరింతమందికి పంచడం కోసం మీరు పోస్టు చూసిన వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.